ముస్తాబాద్ మండల వ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో అంతర్జాతీయ కార్మికుల హక్కుల దినోత్సవం మేడే సందర్భంగా సిఐటియుతో పాటు పలు కార్మిక సంఘాలు, భవన నిర్మాణ, అమాలి, ఇతర యూనియన్ల ఆధ్వర్యంలో కార్మిక జెండా ఎగురవేసి హక్కుల కోసం నినదించారు. పలు గ్రామాల్లో ప్రత్యేక మేడే ర్యాలీలు కూడా ఏర్పాటు చేశారు. వీరికి సంఘీభావంగా రాజకీయ పార్టీలతో పాటు ఎంఆర్పీఎస్ పలువురు నేతలు హాజరై జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కార్మిక హక్కుల నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి వారు చేసిన సేవలను విశేషంగా కొనియాడారు. కార్మికుల హక్కులను, వారి ఐక్యతను గౌరవించి కార్మికుల కోసం ప్రభుత్వాలు కూడా ప్రత్యేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి శ్రేయస్సు కోసం కృషి చేసిన రోజే కార్మికులకు నిజమైన పండుగని అన్నారు. నిర్దిష్టమైన వేతనాలను వారికి అందజేయాలని కోరారు. కార్యక్రమాల్లో పలువురు పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, సిఐటియు కార్మిక సంఘాల ప్రతినిధులు, గ్రామ పంచాయతీ కార్మికులు, భవన నిర్మాణ, అమాలి కార్మికులు హాజరయ్యారు. మేడే రోజు ఈ మేడే పండుగను ఘనంగా కార్మికులే నిర్వహించుకోవాలని అన్ని గ్రామాల కార్మికులంతా ముస్తాబాద్ మండల కేంద్రం చేరుకొని వచ్చిన ఈ కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మేడే పండుగ 139వ మేడే దినోత్సవాన్ని జరుపుకుంటూ ఈ ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించినందుకు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా వచ్చిన నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా అయ్యా రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వము 39 రోజులు సమ్మె చేసి గ్రామ పంచాయతీ కార్మికులు చేసిన దాన్ని గత ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేకపోయింది. ఇక ఈ ప్రభుత్వం అయినా ఈ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలని, హెల్త్ కార్డులు ఇప్పించాలని, వీరికి నిరుపేదలైన వీరందరూ ధనవంతులు కాదు, అంత నిరుపేదలు, పారిశుద్ధ కార్మికులు అంటేనే నిరుపేదలు. ఇందులో ఎంతోమంది తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు చేసిన పనికి వాళ్ళకు సరిపోయేంత వేతనం లేదు. వీళ్ళకు వేతనాలు పెంచాలని ఈ ప్రభుత్వం అన్న మంచి నిర్ణయాలు తీసుకొని ఈ కార్మికులను ఒక హోదాగా నిర్వహించి వీరికి ఇక ముందైనా 20,000 రూపాయలు వేతనం అందే విధంగా మీరు సహకరించాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నటువంటి కార్మికులందరికీ జైభీములు. ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తము పరపీడన పరయత్నం అని చెప్పిండు అప్పుడు మహాకవి. ఇప్పటికీ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ మళ్ళా అదే వాక్యాలు గుర్తు రావడము దురదృష్టకరము. ఎందుకంటే స్వతంత్ర భారతంలో మన 75 నుంచి 80 సంవత్సరాలు గడుపుతున్నటువంటి ఈ సమయం లోపల కార్మికులకు హక్కులు అందలేదని చెప్పేసి అప్పుడున్నటువంటి సమస్యలే మళ్ళీ ఇప్పుడు పునరావృతం అవుతున్నాయంటే కొంచెము కార్మికుల లోపల చైతన్యం రాలేదనేది ఒకటైతే, కార్మికులు పట్టించుకునేటువంటి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వెనుకంజలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది. చికాగో నగరంలో జరిగినటువంటి ర్యాలీలో కొంతమంది ప్రాణత్యాగాలు చేస్తే వాళ్ళ రక్తం నుంచి పుట్టినటువంటి ఈ మేడే పరిస్థితులలో కార్మికులు ఉన్నారు. ఇది కొనసాగినంత కాలము భారతదేశం అభివృద్ధి చెందదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కార్మికుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఏదో నామమాత్రంగా చర్యలు కాకుండా కాగితం పరిమితమైనటువంటి జీవులను, చట్టాలను బయట తీసుకొచ్చి వాటిని అవగాహన కల్పించేటువంటి ఈ ఆవశ్యకత ప్రభుత్వాల మీద ఉన్నది. ఈ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులను అందిపుచ్చుకుంటూ అభివృద్ధి చెందేటువంటి అత్యంత అవసరము కార్మికుల మీద ఉన్నది. కాబట్టి అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు తీసుకురావాలి. వాళ్ళ కార్మికుల లోపల అవగాహన కల్పించేటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పేసి గుర్తు చేస్తూ, గవర్నమెంట్కి అప్పీల్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జై భీమ్.